హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో డమ్మీ సీసీ కెమెరాని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తా చూడండి. ఈ వీడియో ఎందుకంటే లేడీస్ ఒంటరిగా ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్స్ కోయిట్కి వెళ్ళి వాళ్ళని దొంగలు ఎక్కువ టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఇలాంటి డమ్మీ సీసీ కెమెరా చూస్తే వాళ్ళు ఒకవేళ కొంచెం భయపడవచ్చు. అందువల్ల మీరే ఇంట్లో తయారు చేసుకొని బిగించుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, చూస్తూ ఉండండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. డమ్మీ కెమెరా కావాల్సిన సామాన్లు: ఒక హోల్డరు, ఒక డబల్ టేపు అంటే 2 సైడ్ అతుక్కునే టేప్, ఇవి వచ్చి స్టోన్స్, డ్రెస్సులు మ్యాచింగ్ చేస్తారు కదా, ఇవి అతికిస్తారు కదా, అవి డైమండ్ వైట్ తీసుకోండి. ఒక ఇయర్ బడ్, హెడ్ఫోన్స్లో వాడతారు కదా, ఒక ఇయర్ బడ్ ఇది మనకు కావాలా. మళ్ళీ ఒక 10 రూపాయల ఫెవికల్, ఒక బ్లాక్ అట్ట ముక్క. ఇవి కావాల్సిన సామాన్లు. ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ హోల్డర్లో ఈ రెడ్ ఇలాంటి ఏదైనా డిజైన్ వస్తే ఇది తీసేయండి. ఇవి ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలి మనకు హోల్డరు. ఓకేనా? ఇలా ఉండాలా వైట్గా. బ్లాక్ అట్ట పేపర్ తీసుకొని ఇట్లా హోల్డర్ ఉంది కదా, ఈ హోల్డర్ని ఇక్కడ పెట్టి రౌండ్ గీత గీసుకోండి. ఇట్లాగా రౌండ్ గీత గీసుకోండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలా, రౌండ్గా కట్ చేసుకోవాలా. చూడండి, రౌండ్గా. ఇయర్ బడ్ ఉంది కదా, ఖచ్చితంగా సగాన్ని కట్ చేసుకోండి. ఇలాగా ఖచ్చితంగా సగాన్ని కట్ చేసుకోండి. ఇలాగా ఈ 2 పీసెస్ కావాలా. కట్ చేసిన తర్వాత ఫెవికల్ ఉంది కదా, దీన్ని కొంచెం అంటించుకోండి ఇట్లా చుట్టూరా. దీన్ని ఇలాగా సెంటర్లో అతికించుకోండి. ఇలాగా ఇది కూడా సెంటర్లో అతికించుకోవాలా, చూపిస్తాను. ఇలా గమ్ వేసుకొని చుట్టూరా దీని సెంటర్లో ఇలా అతికించండి ఇలాగా. ఆ తర్వాత ఈ స్టోన్ ఉన్నాయి కదా, ఈ తెల్ల స్టోన్స్, వీటికి వెనకాల గమ్ వేసుకోండి కొంచెం ఫెవికల్. ఇట్లా గమ్ వేసుకున్న తర్వాత ఇట్లాగా అతికించుకోండి, ఇట్లా తగిలించుకోండి. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా తగిలించుకోవాలా చుట్టూరా. ఏమాత్రం ఎంతంత గ్యాప్ ఇచ్చారో అంతంత గ్యాప్ ఇవ్వండి, ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి, మళ్ళీ చూడడానికి బాగుండదు. ఇలాగ ఇంకొక లైన్ కూడా రావాలా, 2 లైన్స్ రావాలా. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇలాగా 2 రౌండ్స్ రావాలా. ఓకేనా? ఇది ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్. చూడండి ఇలాగ రావాలా. ఇప్పుడు సెంటర్లో ఉంది కదా, ఈ సెంటర్లో కూడా ఒక స్టోన్ పెట్టాలా. అప్పుడు చూడడానికి ఇది సీసీ కెమెరాలా కనిపిస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్, ఇప్పుడు సెంటర్లో కూడా ఒక టోన్స్ పెడదాం. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టాలా. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ హోల్డర్ ఉంది కదా, ఈ హోల్డర్ మూత ఓపెన్ చేయండి ఇట్లా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఫ్రంట్ పక్క, ముందు పక్క ఇట్లా పెట్టాలా. ఇట్లాగా చూసుకోవాలా మన పొజిషన్. ఈ విధంగా సెట్ చేసుకోవాలా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఈ హోల్డర్ ఉంది కదా, ఈ హోల్డర్ క్యాప్ వేసేయండి ఇలాగా. ఇప్పుడు చూడండి సీసీ కెమెరా లాగా ఉంది కదా, ఈ మాదిరిగానే. మార్నింగ్ డౌట్ ఉండొచ్చు కానీ ఇది సీసీ కెమెరా కాదని. నైట్ పూట ఎవరైనా వచ్చినప్పుడు ఇది చూడడానికి సీసీ కెమెరా లాగానే ఉంటుంది, ఏమాత్రం ఇంకోళ్ళు డౌట్ రాదు వాళ్ళకి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా చేసుకోవాలా, చాలా సింపుల్. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ టేపులో ఈ డబల్ టేపు ఫస్ట్ దీనికి ఇలా అతికించుకోండి. మళ్ళీ కట్ చేసుకోండి ఇలాగా. ఓకేనా? ఇలాగా ఇది కనపడకూడదు ఎక్కువ బయట. ఫ్రెండ్, ఇప్పుడు కెమెరాని ఫిట్ చేద్దాం. ఇక్కడ కెమెరాని ఫిట్ చేయాలంటే చూడండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వైట్గా ఉంది కదా, ఇక్కడ మాత్రం బిగికూడదు కెమెరా, దీని పక్కన బిగేయాలా ఇట్లా. ఎందుకంటే ఇక్కడ బిగిస్తే ఇది హోల్డర్ తెలిసిపోతుంది. ఇక్కడ పక్కన కొంచెం బిగియండి, కొంచెం పక్కన బిగియండి. ఇంకా వాళ్ళకి డౌట్ రాకుండా ఏదైనా డిష్ వైరు, ఏదైనా టెలిఫోన్ వైర్ ఉంటుంది కదా, అది కొంచెం కట్ చేసి ఇక్కడ పెట్టి టేప్ వేసండి, వైట్ టేపు.
అప్పటికి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను బిగిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు బిగించేస్తాను. ఇక్కడ ఇట్లా కింద పెట్టండి, ఇట్లా కింద పక్క పెడితే సరిపోద్ది. లేదంటే ఇంకొంచెం హైట్ ఉంటే ఒక హైట్ పెట్టండి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇదే సీసీ కెమెరా అంటే వాళ్ళకి అంత క్లారిటీగా వాళ్ళకి తెలియదు. నైట్ పూట ఇది డైరెక్ట్ ఒరిజినల్ కెమెరా లాగానే ఉంటుంది. ఇది వాళ్ళకి అంత డౌట్ రాదు. అంటే ఎవరైనా ఒంటరిగా ఉండే వాళ్ళకి ఇది సేఫ్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. నీళ్ళల్లో చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మీకు 60 రూపీస్ ఖర్చు అవ్వచ్చు, 60 రూపాయలు, మరి ఎక్కువ కాదు. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. మళ్ళీ క్రియేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ క్రియేటివ్ జిల్లాని అంతవరకు బాయ్.